మా ఇంట్లో ఎగ్గుతో జున్ను పచ్చడి ఇలాగా తయారు చేస్తాను. మీకు నచ్చితే చేసుకోండి. గిన్నెలోకి ఉప్పు కారం నీళ్లు వేసి బాగా కలిపిన తర్వాత 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసి దాన్ని ఇంకా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీన్ని ఆవిరికి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసి బాగా ఫ్రై చేయాలి. ముక్కలు బాగా పొంగి గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి దించేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఇంట్లో పప్పుచారు చేసినప్పుడు పచ్చిమిరపకాయలతో ఇలాగా తయారు చేస్తాను. పప్పుచారులోకి సూపర్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరింకా మీ ఇంట్లో ఇలాగా తయారు చేసుకోండి. కొన్ని నువ్వులు తీసుకొని, కొన్ని పల్లీలు, కొన్ని పొట్టు తీసిన ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి రోట్లో వేసి బాగా దంచుకోండి. మిక్సీకి వేయకూడదు. పచ్చిమిర్చి లోపల ఉన్న గింజలు తీసేసి ఈ మిశ్రమాన్ని దాంట్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె వేడి చేసి నూనెలో వేసి బాగా తిప్పుతూ కాల్చాలి. బాగా వేగిన తర్వాత పైనుండి పసుపు చల్లుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయండి. మా ఇంట్లో మ్యాగీ ఆమ్లెట్ నేను ఇలా తయారు చేస్తాను. నీటిలో ఉప్పు వేసి మ్యాగీ మసాలా ప్యాకెట్ 2 వేసి దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టి 2 కోడిగుడ్లు, పచ్చి కారం, క్యారెట్ తురుము, అల్లం తురుము, ఎండుమిర్చి ముక్కలు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, కొత్తిమీర ఇంకా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి ఆమ్లెట్ మిశ్రమాన్ని వేసి పైనుంచి మ్యాగీ వేసి నెమ్మదిగా రోల్ చేసి అటు ఇటు తిప్పుతూ వేపాలి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఇంట్లో ఉసిరికాయ రోటి పచ్చడి ఇలాగా తయారు చేస్తాను. ఉసిరికాయ లోపల ఉన్న గింజలు తీసేసి నూనెలోకి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఒక ఇలాచి, 2-3 లవంగాలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపిన తర్వాత ఉసిరికాయలు ఇంకా వేసి బాగా వేపాలి. ఉసిరికాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుని ఉప్పు, ఎల్లిపాయలు వేసి బాగా మిక్సీ పట్టిన తర్వాత పోపు వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా ఇంట్లో తోటకూర ఇలా తయారు చేస్తాను. ఒకసారి మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. కడాయి పొయ్యి మీద పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, అయంటాలు, ఎల్లిపాయలు వేగిన తర్వాత శనగపప్పు, మీ దగ్గర ఉంటే మినపప్పు ఇంకా వేసి బాగా వేపండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి మిరపకాయల పైన మచ్చలు వచ్చేంత వరకు వేపండి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం పసుపు వేసి టమాటా ముక్కలు బాగా మగ్గించండి. నేను ఇక్కడ ముందుగానే తోటకూరలో ఉప్పు వేసి పొడిగా ఉడికించి తీసుకున్నా. ఇప్పుడు ఉడికించిన తోటకూరని వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. టమాటా చారైనా ఎగ్గు కర్రీ అయినా నేను మా ఇంట్లో ఈ విధంగా తయారు చేస్తాను. టమాటా చారే కదా అని ఈజీగా తీసేయకండి. కొంతమందికి టమాటా చారు చేయడం అస్సలు రాదు. టమాటా చారులో 2 అస్సలు వేయకూడని పదార్థాలు. నేను ఎప్పుడు టమాటా చారు చేసినా గానీ ఈ 2 పదార్థాలను అస్సలు వేయను. ఇప్పుడు నేను చెప్పే టిప్స్ పాటిస్తూ టమాటా చారు చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా మనము టమాటా చారు చేయడానికి బాగా ఎర్రగా పండిన టమాటాలు మాత్రమే తీసుకోవాలి. కాయలుగా ఉంటే టమాటా చారు అంత టేస్టీగా ఉండదు. నేను ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా బాగా ఎర్రగా ఉండాలి టమాటాలు. నీళ్లు వేసి టమాటాలని బాగా శుభ్రంగా కడిగి తీసుకుందాము. కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా బాగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసుకుందాము. దీంట్లోకి నేను పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మిరపగింజలు, ధనియాలు, మెంతులు కలిపి తీసుకుంటున్నాను. తర్వాత కొన్ని ఆయంటాలను వేసి బాగా వేపాలి. ఇప్పుడు పోపు వేగిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుందాము. నూనెలో టమాటా ముక్కలు వేసిన తర్వాత అస్సలు కలపకూడదు. ఇప్పుడు తగినంత ఉప్పుని ఇంకా వేసుకుందాము. పసుపు, తగినంత కారం వేసుకుందాము. టమాటా చారులో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది, ఎక్కువగానే వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత టమాటా ముక్కలను ఏమాత్రం కలపకుండా నీళ్లు వేయకుండా గ్యాస్ సిమ్ లో పెట్టి పైనుండి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు టమాటా ముక్కలని బాగా ఉడికించాలి. ఈ విధంగా ఉడికిస్తే టమాటా ముక్కలు చాలా మెత్తగా ఉడుకుతాయి. వేరొక గిన్నెలో నీళ్లు తీసుకొని నీళ్ళని మరిగించుకుందాము. నీళ్లు బాగా మరిగి ఎసరు రావాలి. ఇప్పుడు టమాటా ముక్కలు మెత్తగా ఉడికి ఉంటాయి. మూత తీసి టమాటా ముక్కలని పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు రుద్దుకుందాము. అవసరం లేదు, గుండుగంటతో కలిపినా గానీ చాలా మెత్తగా అవుతాయి. ఇలా ఉడికిస్తే టమాటాలు చాలా మెత్తగా ఉడుకుతాయి. ఈ విధంగా ఉడికించుకోండి. ఇప్పుడు వేడి నీళ్ళని పోసుకుందాము. వేడి నీళ్ళే ఎందుకు పోయాలి అంటే టమాటా చారులో చల్లటి నీళ్లు పోస్తే చారు పగిలి నీరుగా ఉంటుంది. అందుకోసమని వేడి నీళ్ళని పోసుకోవాలి. తర్వాత దీంట్లో కచ్చా పచ్చాగా దంచిన ఎల్లిపాయలని వేసుకుందాము. ఎల్లిపాయలు వేసి ఒకసారి బాగా కలిపి 2 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకుందాము. ఇక్కడ మీకు చెప్పే టిప్ ఏంటంటే కోడిగుడ్లు బాగాసేపు ఉడికితే గట్టిగా అవుతాయి. కోడిగుడ్లని వేసిన తర్వాత ముద్దలుగా ఉండకుండా ఇలా ఒకసారి చెంచాతో కలుపుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి దీన్ని 1 నిమిషం పాటు సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. ఇక్కడ మీకు నా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు టమాటా చారులో నేను వేయని 2 పదార్థాలు ఏంటియో చెప్తాను. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అని దేంట్లో పడితే దాంట్లో వేస్తారు. టమాటా చారులో వేస్తే అస్సలు బాగుండదు. ఇంకోటి ఏంటంటే ఉల్లిగడ్డ ఇంకా టమాటా చారులో అంత బాగా ఉండదు. టమాటా చారులో ఉల్లిగడ్డ వేస్తే నీరుగా ఉంటుంది. నాకైతే ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి వేసినా అంతగా నచ్చదు. దీంట్లో ఎగ్గు వేసుకున్నాం కాబట్టి కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది. ఎగ్గు వేయకుంటే గరం మసాలా ఇంకా అవసరం
అవసరం లేదు. నేనైతే టమాటా చారు అయినా ఎగ్ కర్రీ అయినా ఇలాగా చేస్తాను. మీకు నచ్చితే ఒకసారి ఖచ్చితంగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళు లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ ఇంకా చేసుకోండి.